వైజాగ్ టెక్ హబ్కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన సిలబస్ ఏంటో తెలుసుకున్నామండి. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ అండి, అంటే మీరు ఏ బుక్స్ చదివితే మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటూ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మనకి రెండు స్టేజ్ల ఎగ్జామ్ అండి. 3 స్టేజ్లు అంటే ఎవరైతే ఏఎల్పి అవి చూస్ చేసుకున్నారో, అంటే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి సైకో టెస్ట్ ఉంటుందండి. దాన్ని కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. అయితే ముందు మనం CBT 1 గురించి మాట్లాడుకుందాం. CBT 1లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఎవిడెన్స్ ఈ 3 ఉంటాయని ఆల్రెడీ చెప్పాము. ఇందులో నేను దీనికి ఏ బుక్ పర్చేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మ్యాథమెటిక్స్ ఏ బుక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏ బుక్ కావాలి, అలాగే జనరల్ ఎవిడెన్స్ జీకేకి ఏ బుక్ కావాలనేది నేను ఒక్కొక్కటి బుక్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంటే మీరు నేను చెప్పే బుక్ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీరు కింద క్లిక్ చేస్తే అందులో లింక్స్లో బుక్స్ ఉంటాయి. అందులో మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీ అమెజాన్కి డైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూద్దామండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూద్దాం. నెక్స్ట్ జనరల్ ఎవిడెన్స్ కూడా చూద్దాం. అలాగే జనరల్ సైన్స్ కూడా మీకు చూపిస్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అండి ఇది, క్వాంటిటివ్ అప్టిట్యూడ్ బుక్. ఇది ఈ ఎగ్జామ్కి కాదు, అన్ని ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, విత్ ఆన్సర్ ఉంటుందండి. అంటే సొల్యూషన్ చేసి చూపించడం కానీ ఆన్సర్ ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇది ఆర్ఎస్ అగర్వాల్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ రాసిన బుక్ ఎక్స్చేంజ్లో దొరుకుతుంది. కింద లింక్ ఉంది, ఫస్ట్ లింక్ అదే, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్విక్ అర్థమెటిక్ అండి. నేను చెప్పిన క్లాసులన్నీ మ్యాక్సిమం ఇందులోంచి చెప్పినవే. ఇందులో ఏంటంటే సొల్యూషన్ ఉంటుందండి. ఒక్కొక్క చాప్టర్కి వచ్చి ఒక 70 నుంచి 80 ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఈజీగా మీకు షార్ట్ కట్స్లో ఎలా చేయాలనేది ఈజీగా ఉంటుంది ఈ బుక్లో. నెక్స్ట్ మోడర్న్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. ఈ బుక్ కాస్ట్ వచ్చి నియర్లీ 650 రూపీస్ వరకు ఉంటుందండి. ఇది చాలా పెద్ద సైజ్ బుక్. కాకపోతే మీరు ఈ బుక్ తీసుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది సూట్ అవుతుంది. అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఆర్ఆర్బీ కానీ, బ్యాంక్స్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, బిగినర్స్కి సూట్ అవుతుందండి. అంటే మీకు ఎలా చేయాలని ముందు మనకి ఎగ్జామ్స్ ఇస్తాడు. అలాగే చాలా మనం ప్రాక్టీస్ చేయడానికి చాలా సొల్యూషన్ ఇది కూడా ఇస్తాడు, క్వశ్చన్స్ కూడా ఇస్తాడండి. నెక్స్ట్ ఎవరైతే ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నారో, జనరల్ సైన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సి కానీ, వీటికి బాగా ఉపయోగపడేది ఏంటంటే జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ క్వశ్చన్స్ హ్యూమన్ సిస్టమ్ కానీ, అలాగే అబౌట్ ఇండియా కానీ, అబౌట్ ఎలక్ట్రిసిటీ కానీ, ఎలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేయాలనుకుంటే అడ్వాన్స్డ్ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ బుక్ తీసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుందండి. నేను కూడా ఇదే బుక్ ప్రిపేర్ అయ్యాను. ఇది ఎస్చేంద్ ఆర్ఎస్ అగర్వాల్. ఈ బుక్ కూడా నేను కింద లింక్ ఇస్తున్నాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బుక్ పేరు అడ్వాన్స్డ్ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ అని ఉంటుందండి. ఒకసారి కింద లింక్స్లో చూడండి. ఇక జనరల్ నాలెడ్జ్కి నేను వాడే బుక్ అయితే హరియంత్ అండి. హరియంత్ మనోహర్ పాండే రాసిన బుక్ ఇది. ఇది రెండు బుక్లో దొరుకుతుందండి. ఒకటి పాకెట్ బుక్లో దొరుకుతుంది చిన్నది, ఇంకోటి ఇయర్ బుక్ దొరుకుతుందండి. ఇందులో 2020 అని ఉన్నదే పర్చేజ్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా ఏదైతే ఉందో అది మనం పర్చేజ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే రీసెంట్ జరిగిన టోర్నమెంట్స్ కానీ అన్నీ అందులో యాడ్ అవుతాయి. సో ఇది ఇయర్ బుక్. ఇది పెద్ద సైజులో ఉంటుంది, 185 రూపీస్. స్మాల్ బుక్ అయితే 25 రూపీస్ ఉంటుందండి. అది ఈ విధంగా ఉంటుంది, 30 రూపీస్. హరియంత్ జనరల్ నాలెడ్జ్ 2020 మనోహర్ పాండే. ఇది ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. ఎందుకంటే సింపుల్గా మీరు తక్కువ టైంలో, అంటే చిన్న సైజుగా ఉంటుంది బుక్ కూడా, మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఈ బుక్ అయితే. సో ముందు ఇది పర్చేజ్ చేయండి. ఇది నచ్చితే అప్పుడు మీరు పెద్ద బుక్ పర్చేజ్ చేయండి. అయితే ఇది జీకేకి నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యేది మనోహర్ పాండే అండి, హరియంత్ పబ్లికేషన్స్. చాలామంది లూసెంట్ కూడా ప్రిపేర్ అవుతుంటారండి. ఇది 2019 బుక్ అండి. 2019 అవసరం లేదు, 2020 వచ్చింది కాబట్టి 2020 పర్చేజ్ చేయండి. ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ బుక్ జనరల్ సైన్స్ అండి ఇది. సో నెక్స్ట్ ఎవరైతే జనరల్ సైన్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో హరియంత్ బుక్ బాగుంటుందండి. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైపే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ బ్యాంక్ జనరల్ సైన్స్ అండి ఇది. అలాగే లూసెంట్ గురించి చెప్పాను కదండి. లూసెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కొంతమంది లూసెంట్స్ ప్రిపేర్ అవుతారు, కొంతమంది హరియంత్ ప్రిపేర్ అవుతారు. ఈ బుక్ కూడా లింక్ నేను కింద ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ నాలెడ్జ్ సంబంధించిందండి. లూసెంట్ కూడా మంచి బుక్కే. ఇక ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అన్నీ కలిపి అసలు పాత మోడల్ పేపర్ కానీ ఎలా ఉంటాయనేది నేను ఇండివిజువల్ బుక్లు చెప్పాను ఇప్పుడు వరకు. అంటే అర్థమెటిక్ సపరేట్ బుక్, ఇలాగా మీరు మొత్తం అన్నీ కలిపి కావాలి ఒకే బుక్లు అనుకుంటే హరియంత్ బుక్ ఉందండి. ఆర్ఆర్బీస్ ఎన్టీపీసీ బుక్ అని కనిపిస్తుంది మీకు చూడండి. ఇది మొత్తం స్టడీ ప్యాకేజ్. ఇందులో ఫస్ట్ స్టేజ్ సంబంధించిన అన్నీ ఉంటాయి.
సో మొత్తం కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. సాల్వ్ పేపర్స్ 2016 అలాగే 3 సెట్స్ ప్రాక్టీస్ సీట్స్ కూడా ఉంటాయి ఇందులోని. ఒకసారి మీరు ఈ బుక్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. కింద లింక్లో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చానండి, మీరు ఒకసారి చూడండి. అలాగే ఇది హరియాంత్ పబ్లికేషన్స్ అండి. అలాగే దిశ పబ్లికేషన్స్ కూడా ఉంది, ఒకసారి చూడండి. సో అలాగే ఓల్డ్ పేపర్స్తో ఉన్న బుక్ అయితే గైడ్ టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని ఉంటుందండి. ఇది కూడా దిశ పబ్లికేషన్స్ అండి, కింద లింక్ ఇచ్చాను, ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే రైల్వే నాన్ టెక్నికల్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దానికి కూడా క్వశ్చన్ బ్యాంక్ అండి. ఇది మొత్తం 1997 నుంచి మొత్తం ఇప్పటి వరకు ఎన్నైతే జరిగాయి అన్నీ ఉంటాయి. ఇది కూడా మీరు పర్చేస్ చేయవచ్చు అండి. ఆన్లైన్లో కూడా ఉంటుంది, ఆన్లైన్ వెబ్సైట్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది, చూడండి. సో ఇవ్వండి మొత్తం బుక్స్ అన్నీ. మీరు ఒకసారి మొత్తం అన్ని చూసుకున్న తర్వాత మీకు నచ్చితే పర్చేస్ చేయండి. ఇదైతే కంపల్సరీ పర్చేస్ చేయండి, ఏ ఎగ్జామ్ కన్నా ఉపయోగపడుతుంది, క్విక్ అర్థమెటిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.